ఒకప్పుడు పురుషుల్లో బలహీనత, అలసట, నీరసం వంటి సమస్యలు వయసు పెరిగిన తర్వాతే వచ్చేవి. కానీ ఇప్పుడు ఇవి యువకుల్లో కూడా సాధారణంగా కనిపిస్తున్నాయి. కారణం చిన్న చిన్న విషయాలకు మందులు వాడటం, మద్యం, సిగరెట్ వంటి వ్యసనాలు, అలాగే ఒత్తిడి, అధిక బరువు, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు. పైగా బ్లూ టాబ్లెట్లు వాడటం వల్ల సమస్య మరింత పెరుగుతోంది. ఎందుకంటే అవయవాల్లో ఉండే నరాలు చాలా పలుచగా ఉంటాయి. ఈ 2 నిమిషాల ఆనందం మీకు భవిష్యత్తులో పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది. కేవలం కేసర్ కలిపిన పాలు తాగితే ఏమీ ఉపయోగం ఉండదు. ఒకసారి వేదాబేస్ స్టామినాలిస్ట్ని ప్రయత్నించండి. ఇందులో మీకు కేసర్తో పాటు శిలాజిత్ లాభాలు కూడా లభిస్తాయి. శిలాజిత్ మజిల్ రికవరీకి చాలా ఉపయోగకరమని భావిస్తారు. ఇది బ్లడ్ సర్క్యులేషన్ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనివల్ల అలసట తగ్గించడంలో సహాయపడుతుంది. గోక్షుర మరియు తెల్ల ముసలి శక్తిని పెంచడంలో, బలహీనతను తగ్గించడంలో ఆయుర్వేదంలో ఎంతో ఉపయోగకరంగా భావిస్తారు. ఇవి నాణ్యతలోనూ, పరిమాణంలోనూ సహాయపడతాయి. అశ్వగంధాను కూడా చరక సంహిత వంటి గ్రంథాల్లో ఒత్తిడిని తగ్గించేందుకు, మూడ్ను మెరుగుపరిచేందుకు ప్రసిద్ధిగా పేర్కొన్నారు. ఇవి మొత్తం శరీర బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. లౌహ భస్మం ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరచడంలో మరియు అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. స్వర్ణమాసిక భస్మం శక్తిని పెంచడంలో మరియు హార్మోన్ల సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది. ఈ ఔషధ మూలికల మిశ్రమం మీను లోపల నుంచి బలంగా తయారు చేస్తుంది. అద్భుతమైన శక్తి మరియు ఉత్సాహాన్ని ఇస్తుంది. దీన్ని ఆర్డర్ చేయడానికి స్క్రీన్పై ఇచ్చిన నంబర్కు సంప్రదించండి. అలసిపోయాను అని అనిపించకండి. ఇలాంటి బహానాలు వదిలిపెట్టి ముందుకు సాగండి. ఈరోజు నాతో చెయ్యలేను అనే భావనను పూర్తిగా వదిలేయండి. ఆగకుండా ముందుకు సాగండి. ఈ 2 నెలల కోర్సుతో మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. దీని 2 మాత్రలు ప్రతిరోజు తీసుకోండి. మీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందండి. ఇలాంటి అనేక ఔషధ మొక్కల వల్లే ఆఫ్రికన్ పురుషులు 60 ఏళ్ల వయసులో కూడా యువకుల్లా ఉంటారు. ఇప్పుడు మీరు కూడా ఇదే చెయ్యండి. మీరు కూడా మునుపటిలా అదే ఉత్సాహాన్ని కోరుకుంటే ఇదే మార్గం. అదే ఎనర్జీని మీ భాగస్వామితో మునుపటిలా అదే సన్నిహితతలు తిరిగి పొందండి. అందుకే వెంటనే వేదాబేస్ స్టామినాలిస్ట్ తీసుకోవడం ప్రారంభించండి. స్క్రీన్పై ఉన్న నంబర్కు కాల్ చేసి ఇంటికే ఆర్డర్ చేయండి. మీ సంబంధంలో మీ బాధ్యతను గుర్తించండి.